సెబీ కొత్త మ్యూచువల్ ఫండ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇవి లైఫ్ సైకిల్ ఫండ్స్. దీనివల్ల యూజ్ ఏంటంటే చాలామంది రీటైల్ ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ గోల్ దగ్గర పడినా కూడా పోర్ట్ఫోలియోని రీబ్యాలెన్స్ చేయకుండా మొత్తం మనీని ఈక్విటీలోనే ఉంచేస్తూ ఉంటారు. అప్పుడు కానీ ఒకవేళ మార్కెట్ డౌన్ అయిందనుకోండి, చాలా మనీని లాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ లైఫ్ సైకిల్ ఫండ్స్లో ఏంటంటే మీ గోల్ దగ్గర పడే కొద్దీ మీ పోర్ట్ఫోలియోని రీబ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఏజ్ 30 అనుకుందాం, రిటైర్మెంట్ ఏజ్ 60 అనుకుందాం. సో మీరు 30 ఇయర్స్కి లైఫ్ సైకిల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే ఇనిషియల్ ఇయర్స్లో మీ ఈక్విటీ అలొకేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది గ్రోత్ కోసం. అండ్ మీ గోల్ దగ్గర పడే కొద్దీ మీ ఈక్విటీ అలొకేషన్ అనేది తగ్గిస్తూ సేఫర్ అసెట్స్లో అలొకేషన్ అనేది పెంచుతూ ఉంటారు. సో దీనివలన పోర్ట్ఫోలియోకి రిస్క్ అనేది తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇలా రీబ్యాలెన్స్ చేసేటప్పుడు మీ పైన ఎటువంటి ట్యాక్స్ కూడా పడదు. ఈ ఫండ్స్ స్టాక్స్, గోల్డ్ ఇలా మల్టిపుల్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. ఈ ఫండ్స్ యొక్క మినిమం డ్యూరేషన్ 5 ఇయర్స్, మాక్సిమం డ్యూరేషన్ 30 ఇయర్స్. సో ఈ కొత్త టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరెంతో ఇంట్రెస్టింగ్ ఫైనాన్స్ కంటెంట్ కోసం మన యూ ఓన్ యువర్ ఫైనాన్స్ని ఫాలో అవ్వండి.